కల్కికి సంబంధించి సెన్సార్ టాక్ బయటకు వచ్చింది. సో ఈ మూవీ చూసిన వాళ్ళైతే మంచి ఫిలిం అన్నట్టు చెప్పారంట. అంటే మంచి ఫిలిం అంటే ఒక హై లెవెల్ గ్రాఫిక్స్ ఫిలిం అని చెప్పుకోవచ్చు, అంటే మన పాయింట్ ఆఫ్ వ్యూలో. సో మనం కూడా థియేటర్లో మంచి ఎక్స్పీరియన్స్ పొందాలి అని అనుకుంటే కనుక ఈ మూవీ నేను పక్కా థియేటర్లోకి వెళ్ళి చూడాల్సిన ఫిలిం అని నేను చెప్తాను. ఎందుకంటే మన ప్రభాస్ అన్న ఫ్యాన్స్ అని కాదు, ఇక్కడ మన నాగేష్ వినన్ ఫ్యాన్స్ అని కాదు, ఇది ఒక వేరే ప్రపంచానికి తీసుకెళ్లే ఫిలిం అన్నట్టు చెప్తున్నారు ఇన్ ఫస్ట్ హాఫ్లో. అండ్ సెకండ్ హాఫ్ అనేది అసలైన స్టోరీ స్టార్ట్ అవుతుంది అన్నట్టు తెలుస్తుంది. అండ్ ఆ తర్వాత మనకు కొన్ని క్యామియో రోల్స్ అయితే ఉన్నాయి. మన విజయ్ దేవరకొండ గారిని, లేకపోతే దుర్గా సల్మాన్ గారు కానీ, వీళ్ళందరూ మనకు మూవీలో సర్ప్రైజ్లో ఇచ్చే సీన్స్లో వస్తారు. సో అది మాత్రం ఒక వేరే లెవెల్ ఉండబోతుంది అన్నది తెలుస్తుంది. అండ్ ఈ సినిమా చూసిన వాళ్ళతో యూఏ సర్టిఫికేట్ ఇచ్చింది అన్నట్టు తెలుస్తుంది. అండ్ ఓవరాల్లీ ఫిలిం అనేది ఒక రేంజ్లో ఉందన్నట్టు తెలుస్తుంది. సో తప్పకుండా థియేటర్లో మాత్రం మిస్ కావద్దని నేను చెప్తాను. మరీ మస్ట్ అండ్ షుడ్ వాచ్ ఇన్ థియేటర్స్ భయ్య. అండ్ ఎంతమంది వెయిటింగ్ అనేది కామెంట్ చేయండి. నేను మాత్రం లిటరల్లీ వెయిటింగ్ ఫర్ దిస్ మూవీ భయ్య. సో చూద్దాం భయ్య మూవీ ఎలా ఉండబోతుందో.